ఒకానొక గ్రామంలో విహాన్ అనే తెలివైన కుర్రాడు ఉండేవాడు. ఒకరోజు అతను ఎండిపోయిన నదీతీరంలో నడుస్తుండగా ఇసుకలో మెరుస్తున్న ఒక చిన్న బంగారు గింజను చూశాడు. అది సూర్యరశ్మికి ధగధగలాడుతూ అతడిని ఆకర్షించింది. విహాన్ ఆ గింజను తీసుకుని తన తాతయ్య అయిన సోమయ్య దగ్గరకు పరిగెత్తాడు. తాతయ్యా, చూడు, నాకు నదిలో ఈ వింతైన బంగారు గింజ దొరికింది. ఇది దేని గింజో నీకు తెలుసా అని ఆతృతగా అడిగాడు. సోమయ్య ఆ గింజను తన చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా పరీక్షించాడు. ఆయన ముఖంలో చిరునవ్వు వెలిగింది. నాయనా విహాన్, ఇది మామూలు మొక్క గింజ కాదు. దీనిని కరుణాబీజం అంటారు. ఇది కేవలం స్వచ్ఛమైన మనసున్న చోట మాత్రమే మొలుస్తుంది అని చెప్పాడు. విహాన్ ఆ గింజను తన ఇంటి పెరట్లో ఒక కుండీలో నాటాడు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి దానికి నీళ్లు పోసేవాడు. ఈ గింజ ఎప్పుడు మొలకై వస్తుందో అని ఎదురుచూస్తూ దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తరువాత ఆ కుండీలో నుండి ఒక చిన్న మొలక వచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అందమైన రంగుల పక్షి పరి ఎగురుకుంటూ వచ్చింది. విహాన్, నీ సహనం ఫలించింది. ఈ మొక్క నీ కరుణతోనే పెరుగుతుంది అని ఆ పక్షి పలికింది. మరుసటి రోజు ఉదయానికి ఆ చిన్న మొలక ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. దాని ఆకులు వెండిరంగులో మెరుస్తూ గాలికి శబ్దం చేస్తున్నాయి. విహాన్ ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. అప్పుడు పరి మళ్లీ వచ్చి విహాన్ భుజంపై వాలింది. విహాన్, ఈ చెట్టుకు త్వరలోనే పండ్లు కాస్తాయి. కాని గుర్తుంచుకో, ఈ పండ్లు నువ్వు ఒక్కడవే తింటే చేదుగా ఉంటాయి. అందరితో పంచుకుంటేనే అవి తేనెలా తీయగా మారుతాయి అని చెప్పింది. చెట్టుకు మొదటి పండు రాగానే విహాన్ సోమయ్యను పిలిచాడు. తాతయ్యా, నీ మాటవల్లే ఈ అద్భుతం జరిగింది. మొదటి పండును నువ్వే రుచి చూడాలి అని ఆ పండును కోసి ప్రేమతో తాతయ్యకు అందించాడు. విహాన్ ఆ చెట్టు పండ్లను ఊరిలోని పిల్లలకు, వృద్ధులకు అందరికీ పంచాడు. ఆశ్చర్యకరంగా ఆ పండు తిన్నవారందరికీ మనశ్శాంతి లభించింది. వారి అనారోగ్యాలు మాయమయ్యాయి. విహాన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. సోమయ్య మరియు పరి ఆ చెట్టు నీడన నిలబడి విహాన్ చేసిన పనిని చూసి మురిసిపోయారు. మంచి మనసుతో చేసే ఏ పనైనా ఇలాగే అందరికీ మేలు చేస్తుంది అని సోమయ్య అన్నాడు. ఆ గ్రామం అప్పటినుండి కరుణాగ్రామంగా పిలువబడింది.